నీకంటే తోడేలు నయం. లోపల అలాగే ఉంటుంది కోపం, లోపల అలాగే ఉంటుంది ద్వేషం. కానీ బైబిల్ చెప్తుంది ఉపదేశ సారం ఏంటో చెప్పమంటావా? ఈ సమాజంలో ఎవరో వాటికి పేర్లు పెట్టి, సబ్జెక్టులు పేరిట, సిద్ధాంతాల పేరిట ఏవో పుక్కటి పురాణాలు పుట్టించారు. అది కాదు బైబిల్ అంటే. బైబిల్ అంటే ఏంటంటే, ఇందాక మనం చదివారు కదండి, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పాడు ఏంటంట, ఉపదేశ సారం, బైబిల్ సారం ఏమంటే నీ హృదయం పవిత్రంగా ఉండాలి. అర్థమైనా? అది ఎక్కడ ఉంటుంది? లోపలంతా కంపే, లోపలంతా కంపే, కానీ చాలా తెలివిగా బయటకు నటిస్తున్నాం. వేషధారణ అంటారు దీన్ని. ఏమంటారమ్మా? వేషధారణ. ఇందాక మనం చూసాగా, ఆడు కోతి కాదు, కోతిలాగే నటిస్తున్నాడు. ఈడు సింహం కాదు, సింహంలాగే నటిస్తున్నాడు. తీరా తెలిసిపోయింది వరకు నువ్వు కోతివి కాదు, నేను ఈ సింహాన్ని కాదు. ఎందుకు నా దడుచుకొని చేస్తున్నావు? నువ్వెలాగ ఉద్యోగానికి వచ్చావు, నేలాగే ఉద్యోగం వచ్చాను రా. అంతే. సన్నాసి, జోగి. చివరికి ఈజీ కోల్డ్, చివరికి మిగిలే ఫలితార్థం ఇదే అంటాడు ప్రసంగి గారు. ఏంటంటే చివరికి మిగిలే ఫలితార్థం ఏంటంటే బూడిదే. ఏముండదు. బూడిదంటే అర్థం ఏంటంటే నిష్ప్రయోజనమైనది, దేనికి పనికిరాదు.